కూడా మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. బాగా గమనించండి. అనేక మంది అనేక రకాలుగా మన హిందూ సమాజాన్ని భ్రష్టు పట్టిద్దామని చెప్పి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని గుళ్లకు పోయినా ఎన్ని గోపురాలకు పోయినా మొదలు ధైర్యంగా ప్రతి దానిని ఎదిరించేటువంటి తత్వాన్ని అవలంబం చేసుకోండి. దేవాలయానికి పోవడం ఒక ఎత్తు అయితే దేవాలయాన్ని కాపాడుకోవడం కూడా మనమే. మనం ఉంటేనే దేవాలయం ఉంటది. మొదలు మనం ఉండాలి. మనం ఉండాలి అంటే మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ మన ధర్మానికి ఎవరైనా అడ్డుపడితే వాడి యొక్క పని పట్టే పని కూడా మనదే. కాబట్టి మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ మన తెలుగు ఎవరొచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యాన్ని ఉండాలి. ఎవరైనా హిందువులు సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళకు ఎవరైనా ఇబ్బంది చేస్తే మనం అందరం కూడా వెళ్ళి మనము ఆయనకు అండగా నిలబడాలి. ఆయనకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. మనం అక్కడ ఎవరన్నా మన హిందువులు ఎవరన్నా కొడుతుంటే మనము కొట్టండి బాగా కొట్టండి అనుకుంటూ వెళ్ళిపోవద్దు. దయచేసి మన దగ్గర ఐక్యత లేక మనము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎన్ని నవరాత్రులు చేసినా ఎన్ని పూజలు చేసినా మన దగ్గర మన హిందువుల దగ్గర ఐక్యత లేకపోతే మాత్రం మనం ముందుకు సాగడం చాలా కష్టం ఉంది కాలంలో. కాబట్టి మన హిందువులకు ఎవరికి వచ్చినా సరే కులాన్ని అంటున్నాను కాదు, ఎస్సీ నుండి మొదలు పెడితే బ్రాహ్మణుడి దాకా సనాతన ధర్మం ఎవరైతే పాటిస్తున్నారో వాళ్లకు ఎవరైనా ఇబ్బంది చేస్తే మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఆ హిందువు యొక్క ఇబ్బంది కూడగొట్టి ఆయనకు అండగా నిలబడాలి. ఇది మన ధర్మం. కాబట్టి దయచేసి మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? మన రాణి ఎవరు? మన రాణి ఎవరు? మన ధర్మం ఏమిటి? మన ధర్మం ఏమిటి? సనాతన ధర్మని నమస్కారం చేసుకోండి. అందరూ తీర్థ ప్రసాదం ఇస్తారు, తీసుకోండి. సాయంత్రం 4:30 దేవాలయానికి రండి. జమ్మి పూజ అవుతుంది. జమ్మి పూజలో